వెదర్ లో సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు. రైట్, మా ప్రతినిధి రాణా అన్వేషిస్తూ ఉన్నాడు. మిగిలిన ముగ్గురు కూడా పావ్ బాజీ అలాగే పానీపూరి చాయ్ తాగుతున్నారు. రైట్ రాణా, నువ్వు ఉన్న ప్లేస్ ఏంటి, ఎలా అనిపిస్తుంది అక్కడ, ఏంటి? సుమత గారు, ఎగ్జాక్ట్గా భారీ వర్షం పడింది. నేను సడన్గా ఒక చోట ఆగిపోయాను. కాకపోతే ఒక చోట ఏమో శ్మశానం ఉంది, ఒక పక్కేమో చేపలు అమ్ముతున్నారు. సో సడన్గా నేను దిగేశాను. కాకపోతే ఇప్పుడు కొంచెం దూరం వచ్చాను, నేను కొంచెం అందరితో మాట్లాడదామని. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా రాజేంద్ర నగర్ దగ్గర ఉన్నటువంటి ప్లేసు. మామూలుగా ఇది కొంచెం లోతట్టు ప్రాంతం, ఇది కొంచెం వర్షం పడుతుంటే పాస నీళ్లు కూడా ఎక్కువ వస్తాయి. సో ఇప్పటి వరకు కూడా బాగా ఎండగా ఉంది, బాగా మంచి చెరుకు రసానికి మంచి డిమాండ్ ఉన్నది. ఇప్పుడు వర్షం పడింది, సో ఎవరు ఇప్పుడు లేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ. ఇప్పుడు ఇంకా అన్న, మామూలుగా సమ్మర్లో ఎక్కువ ఉంటుందా మీకు ఇట్లా వర్షం పడితే బాగుంటుందా, చెరుకు రసం బాగా అమ్ముడుపోతుందా? సమ్మర్లో అన్న, సమ్మర్లో మధ్యాహ్నం బాగుంటుందా? మధ్యాహ్నం బాగుండండి. అంటే వ్యాపారం ఎక్కడ మధ్యాహ్నం అయితే? మధ్యాహ్నం ఎండ ఉంటుంది, లేత ఉండదు. అవునా? ఇప్పుడు సడన్గా వర్షం పడుతుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అప్పుడు? అనుకోకుండా అవుతుంది, మన చేతిలో ఏం లేదు. అవునా? ఇంకంతే, వర్షం పడిందంటే వ్యాపారం పోయినట్టే. అంతే అంతే అన్న. సో ఇంకా అరే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావా? కాదు, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయా నీకు? ఇంకా అయిపోలేదా? కాదు, నిన్నటి వరకు బాగా ఎండ ఉంది మధ్యాహ్నం వరకు. ఇప్పుడు బాగా ఎండ, బాగా తడుస్తున్నట్టున్నావు. మొత్తం క్యాప్ కూడా వేసుకోలేదు. ఎట్లా అనిపిస్తుంది వర్షం బాగా చూడగానే? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఏం చదువుతున్నావు నువ్వు? 8th క్లాస్. 8th క్లాసా? ఓకే. ఎక్కడుంటావు? ఎర్రబోలనా? ఓకే. మామూలుగా అయితే ఇక్కడ వర్షం పడితే నీళ్ళు ఎక్కువ పోతా ఉంటాయి కదా, ఇక్కడ ఎప్పుడైనా ఆగిపోతాయి? ఎక్కడ లైన్ వెళ్ళిపోతానే ఉంటాయి. మంచిగా ఉంటుంది ఇక్కడ. బాగా వర్షం వచ్చిందంటే బాగా ఎంజాయ్ చేస్తావా? చేస్తాను, మంచిగానే చేస్తా. మంచిగా చేస్తావా? నువ్వు ఎక్కడ వచ్చినావు? మనం ఎక్కడ ఉంటాం, ఇలా తమ్ముడు. వర్షం మధ్యాహ్నం బాగా ఎండ దంచి కొట్టింది కదా, వర్షం పడుతుందా? బాగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది మాకైతే. వర్షంలో ఏం తినాలనిపిస్తుంది నీకు బాగా? మంచిగా పునుగులు. పునుగులా? మరి ఇక్కడ ఎక్కడ పునుగుల్లో ఇటు ఏమో చెరుకు రసం ఉంది, అక్కడేమో ఫ్రైడ్ రైస్ ఉంది. ఫ్రైడ్ రైస్ ఇంకా పునుగులు తినబోతుంది. ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఫేమస్ ఏంటి ఫుడ్? ఇక్కడ ఫేమస్ ఫ్రైడ్ రైస్ కాదు, పునుగులు బజ్జీలు ఇక్కడ ఏం దొరకవా? దొరుకుతాయి, పునుగులే ఫేమస్. అవునా? రైట్ రైట్. వర్షంలో పునుగులు వేరుంటుంది కదా, వేరుంటుంది అట్లా. రైట్ రానా, నార్మల్గా రైట్ తొలకరి జల్లులు అందరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా. కానీ ఇప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాలు, ఇప్పుడు మీరున్న ప్లేస్ కావచ్చు, వాటర్ లాగింగ్స్ మీద ఇప్పుడు జిహెచ్ఎంసీ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా చాలా ప్రత్యేకంగా శ్రద్ధ చూపాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎండలకి, ఈ వడగాల్పులకి ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయి కనిపిస్తూ ఉంటుంది. సో దీని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా ఇలాంటి ప్రాంతంలోనే. ఎందుకంటే గతంలో కూడా ఈ రాజేంద్ర నగర్ డివిజన్లోనే చాలా వరకు కూడా గతంలో వాటర్ బ్లాకింగ్స్ ఎక్కువ ఉండేటివి. ముఖ్యంగా నాలాలు పొంగి పొర్లిపోయేది. వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు. ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ కన్స్ట్రక్షన్స్ కొన్ని పాడుపడిపోయినటువంటి కొన్ని బిల్డింగ్స్ ఉండేవి, వాటితో కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు పడగొట్టేశారు. కొన్ని అయితే రోడ్డు మీదనే ఎక్కువగా ఈ చెత్తా చెదారం కానీ అంతా ఉండిపోయేది. కొంత ఇప్పుడు ఈ మధ్య కాలంలో జిహెచ్ఎంసీ అధికారులు కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు ఈ ఏరియాని. కొంతవరకు కూడా మొత్తం చెత్తా చెదారంతా తీశారు. కొంచెం వాటర్ కూడా ఫ్రీ ఫ్లోరింగ్ అనేది పోతూనే ఉంది. సో కాకపోతే ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి కొంచెం 2-3 కాలనీల దగ్గరికి వెళ్తే ఎక్కువగా అక్కడ వాటర్ అనేది ఆ కాలనీలకు రెగ్యులర్గా వచ్చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ పోనీయకుండా కొంచెం అధికారులు డైవర్షన్ అనేది నాలాలు కొన్ని నిర్మించడం వల్ల ఆ వాటర్ అనేది ఎక్కువగా పోతుంది. కాకపోతే చిన్నపిల్లలు, పైగా స్కూల్స్ కూడా చాలా దగ్గరే ఉన్నాయి ఈ ప్రాంతంలో. సో ఇంకా కొన్ని రోజుల్లో 12వ తారీఖు వచ్చినాక స్కూల్స్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇంకా అన్ని రెగ్యులర్గా నడుస్తాయి. కాబట్టి అప్పుడు కొంచెం వర్షాకాలం ఇంకా పూర్తిస్థాయిలో బాగా వర్షాలు పడతాయి. సో అప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ మెయిన్ ఈ ఏరియాలో ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ మీద ఎక్కువగా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దాంతోపాటు ఈ సైడ్ నాలాలు ఏవైతున్నాయో కాలువలు కానీ అవంతా కూడా వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. సో మొత్తం ఆల్మోస్ట్ పనులు కూడా అయిపోయినాయి కూడా చెప్తున్నారు.